నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. కల్పన గారి ఇష్యూస్ అంటే ఒక సెలబ్రిటీ ఎందుకు 10 సార్లు కల్పనను కూడా తీయబుద్దేయట్లేదు నాకు. వచ్చినప్పుడు ఏదైనా అయ్యింది అనుకో, ఇవన్నీ పక్కన ఇంకొక ఇంకొక న్యూస్, వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా, ఇలాగా పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కల్పన గారి ఆస్తులకు సంబంధించి చెన్నైలో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది, విల్లా ఉంది. ఆ వీడియో ఒకటి రిలీజ్ అయింది కదా, అది మంచి డూప్లెక్స్ ఇల్లు, మెట్లు కనిపిస్తున్నాయి. ఇదంతా కల్పన గారి ఇల్లే అంట, ఆ వెనకాలదంతా కల్పన గారిది అంటే ఇప్పుడు ఆస్తుల మీద వైరల్ అవుతుంది. నిజంగా నన్ను ఆస్తులు ఉన్నాయా? థ్యాంక్ గాడ్. యాక్చువల్గా ఇది ఎందుకు నిన్నటి నుంచి ఇది వైరల్ అవుతుందంటే, కల్పన గారు ఇంతకుముందు నాకు తెలిసి హోమ్ టూర్ చేయలేదేమో. అసలు యూట్యూబ్ ఛానల్ ఉందా తెలియదు నాకు. హోమ్ టూర్ చేయలేదేమో. చాలా మందికి ఏంటంటే హోమ్ టూర్ చేస్తే మాకు తెలిసి ఇంట్లో ఏవేవి ఎక్కడ ఉంటాయో అని అనుకుంటారు. వాళ్ళ ఆయన గారిని అడిగితే నాకు పెద్ద ఐడియా లేదండి అని ఏదో అన్నారట. ఒకవేళ అది వచ్చి ఉంటే మనకు ఒక ఐడియా ఉండేది. సో హోమ్ టూర్ చేయకపోయి సడన్గా ఆ వీడియోలో వాళ్ళ ఇల్లు చూసేసరికి సింగర్ కల్పన అవునవును ఇవిడ పాటలు రాక్షస అంటారు. ఆ నిత్యం ఏకాంత సాంగ్ అయితే తన ఆ పాటకే చాలా ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ నా పాట పాడమని అడుగుతారు ఆ పాటలో. అట్లా రాక్షసి అంటారు యాక్చువల్గా. అంటే నాన్ స్టాప్గా పాడడం తనకు వెనుతో పెట్టిన విద్య. అదే పాట కోసం ఆవిడని నాటాకి ఆటాకి పిలిచిన వాళ్ళు ఉన్నారు. ఈ పాట పాడాలంటే నాకు ఇంత అని ఆవిడ డిమాండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు ఏ పాట పాడినా ఓకే, కానీ ఇదే పాడించుకోవాలంటే మరి ఆవిడ దానికోసం ఆవిడ మళ్ళీ బాగా తపస్సు చేయాలి. సో ఇట్లా ఎప్పుడు చూడు స్వరాభిషేకంలో కనబడుద్ది, అక్కడ కనబడుద్ది, మన బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది. ఇంకా పెద్ద సింగరు, ఎప్పటి నుంచో పాడుతుంది, పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎంత సంపాదించి ఉంటారో వీళ్ళు. చెన్నైలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఆ బీచ్ దగ్గర ఎన్ని విల్లాలు ఉన్నాయో, ఇక్కడ కూడా ఒక పెద్ద విల్లా ఉంది. అండ్ అవునులే, సింగర్స్ చాలా బాగా సంపాదించుకుంటారు. వీళ్ళు ఒక్కొక్క పాటకు 5 లక్షలు 10 లక్షలు తీసుకునే వాళ్ళు. అలా ఎన్ని పాటలు పాడుంటారు. ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఎందుకుమా? వాళ్ళకంటూ వేరే ఖర్చులు ఏమి ఉండవా? సరే ఆస్తులు వచ్చాయిలే, ఇప్పుడు పాట పడితే 5 లక్షలు ఇచ్చావు, నాకు వేరే ఖర్చులు ఏమి ఉండవా అంటే అవన్నీ జమేసి పెద్ద కుప్పపోసి ఈదుతారు అందులో. ఏమైనా కామనే. ఇప్పుడు కొంచెం ఇప్పుడు టాలెంట్తో సంపాదిస్తున్నారు వాళ్ళు. ఆ టాలెంట్తో సంపాదించినప్పుడు వాళ్ళకంటూ కొన్ని ఆస్తులు సమకూర్చుకుంటారు, బాగానే ఉంది. ఇక్కడ సమకూర్చుకోవాలి కదా 100% ఫ్యూచర్కి ఇబ్బందుల్లో ఏమంటారు కూరుకుపోయి అని మనమే మళ్ళీ వార్తలు రాస్తాం. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆత్మ చేసుకోవాలనుకున్నాను ఆవిడ చెప్పింది. అప్పుడు సింగర్ చిత్ర గారే తన్ని కొంచెం ధైర్యం చెప్పింది అని. సో అట్లాంటి ఆవిడ తర్వాత మళ్ళీ ఆ పొరపాటు చేయదుగా. ఎక్కడ ఏం చేసినా సరే ఓ రూపాయి దాచుకుంటూనే ఉంటుంది. ఈవెన్ బిగ్ బాస్కి వచ్చినప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా తన సంపాదన తంది. సో ఆస్తి కోసం తన మీద ఏమైనా హత్యాయత్నం జరిగిందా, దోచుకోవడానికి ఏమైనా చేశారు, అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. కల్పనకు అస్వస్థత అనే విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు పైన బెడ్రూమ్లో ఆవిడ ఉంది. అందరూ కూడా ఈ మెట్టెనకాల ఏముంది, ఆ షోకేజ్లో ఏముంది, బీరువా ఎక్కడ ఉంది, దానిపై టేబుల్ పైన అన్ని మందులు ఎందుకున్నాయి, ఇలాంటివన్నీ మీద ఫోకస్ పెడతారు. బెడ్ అంతా ఎందుకంత చిందరవందరగా ఉంది. అమ్మ పడుకొని లేసే బెడ్ చిందరవందర కాకపోతే నీట్గా పిల్లోస్ ఎందుకున్నాయి. అవును, మన కంఫర్ట్, అది కంఫర్ట్. బెడ్ అంతలా నీట్ గా ఉండి పక్క నీట్ గా పడుకోవచ్చు కదా. నెక్స్ట్ ఎలా పడితే అలా ఎందుకు పడుకున్నారు? దీన్ని ఎలా పోలుస్తున్నారు చెప్పన, మన డర్టీ పిక్చర్ మూవీలో క్లైమాక్స్లో విద్యాబాలను అలా పిల్స్ వేసుకొని అలా పడుకుంటుంది చూడు బెడ్ పైన, ఆ సీన్ని ఈ సీన్ని పోల్చి చూపిస్తుంది. అందుకోసమే కదా ఈ టాపిక్ మాట్లాడుతున్నాం. నిజంగానే పక్కకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని మెడిసిన్సా లేకపోతే కాస్మెటిక్స్ అవి అర్థం కాలేదు. కాస్మెటిక్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు సింగర్ ఆవిడ గొంతు కోసమే కాదు, వాళ్ళ అటైర్ కూడా ఇంపార్టెంటే కదా. వాళ్ళకి కాస్మెటిక్స్ అయితే వదిలిపెట్టద్దాం కానీ మందులు అయితే ఎందుకని మందులు వేసుకుంటారు? ఉంటాయి. మనిషి నాకు అనారోగ్యం రాదా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవా, ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండకూడదా తప్ప? అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే ఖచ్చితంగా ఏదో వీళ్ళకి ఏదో అయినట్టు. కల్పన గారిని చూడడం మనసు పక్కన ఉన్న సామాన్ మీద ఫోకస్. అదే కదా, అసలు ఆవిడకి బాగానే ఉందా లేదా, ఏమైంది, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంట్లో ఏమేమి ఉన్నాయి, వంటింట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఇంకా బాగా చూపిస్తే బాగుండి. పోలీసు సరిగ్గా తీయలేదు వీడియో. ఏమైనా కల్పన హోమ్ టూర్ చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా గతంలో? ఆవిడకి ఎన్ని అవార్డులు వచ్చాయి, అవార్డుల వాల్యూ ఎంత? అవును, వీళ్ళకి అవార్డు ఇచ్చినప్పుడు డబ్బులు ఏమైనా ఇస్తారా దాంతో? ఇవన్నీ ఈ చర్చలన్నీ ఎందుకు వస్తాయి? బేసికలీ
మామూలుగా ఒక ఆవిడకి ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏమైంది, తను ఇప్పుడు బాగుందా లేదా, బాగాలేకపోతే త్వరగా కోలుకోనివ్వండి, బాగుంటే అమ్మయ్య దేవుడు ఇంకా బతికే ఉన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసినా పర్లేదు, కానీ వాళ్ళ ఇళ్ళల్లోకి ర్యాక్స్లోకి తొంగి చూడకూడదు. అయితే ఇక్కడ అసలైన డౌట్ ఎందుకు వచ్చిందంటే, సూసైడ్ చేసుకునే దానికి ప్రధాన కారణం, వన్ ఆఫ్ ది రీజన్ ఆర్థిక ఇబ్బందులు. డూప్లెక్స్ ఇల్లు కనిపిస్తున్నప్పుడు ఆర్థికంగా ఏమైనా చితికిపోయారా, అందుకే ఈ పని చేశారా, ఆస్తులు ఎన్ని ఉన్నాయి. ఇంకో డౌట్ కూడా, ఏమీ లేవు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పింది, మన లాంటి వాళ్ళు చిన్న పెంకుటిట్లో ఉండాలి, ఇంత పెద్ద బంగ్లాలో ఎందుకు ఉంటుంది, ఇవన్నీ ఉన్న తర్వాత డబ్బులు లేవని గతంలో ఎందుకు చెప్పింది. మై గాడ్, మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారు అసలు ఉన్నారు కదా. అదే ఆలోచిస్తుంటే ఆస్తులు ఎందుకు వచ్చింది ఒక అనుకుంటున్నారు. నిమిషం, ఆవిడ చెప్పింది గతంలో ఎప్పుడో ఇన్సిడెంట్, తర్వాత సంపాదించుకోరా. ఎందుకు మనకి ఫ్రీక్వెంట్ గా స్వరాభిషేకం షోలో ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు, రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ సండే రోజు సాయంత్రం 6 గంటలకు ఏ టైంకో వస్తుంది ఛానల్లో. మంచి మంచి డబ్బులే ఇస్తారు వాళ్ళు. బాలు గారు ఉన్నప్పటి నుంచి ఆయన లేకున్నా ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతా ఉంది. నాట్ ఓన్లీ స్వరాభిషేకం, రెగ్యులర్ గా మన నాటా వాళ్ళు చేస్తా ఉంటారు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని, దానికి కూడా పిలుస్తా ఉంటారు. అంతెందుకు శివరాత్రి రోజు కూడా ఏదో పార్టిసిపేట్ చేశారు కదా తను. శివరాత్రి రోజు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచైనా పిలుపులు వస్తూ ఉంటాయి, దానికి లక్షల్లో రెమ్యునరేషన్స్ కూడా ఇస్తారు. అదే అంటున్నా, అది మొన్న జరిగిన ప్రోగ్రామ్. అవునవునవును, అందరినీ పిలుస్తారు. కల్పనను ఖచ్చితంగా పిలుస్తారు, ఎందుకంటే నాన్ స్టాప్ గా పాడుతుంది తను. ఇట్లా ఉంటాయి. బట్ సరే, పిలిచినా పిలవకపోయినా ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకు ఉంటది, మనం ఎందుకు పాయింట్. నిజంగానే ఆర్థికంగా తను ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? లేదు, నాకు అనిపించి అయితే అవి అనిపించట్లేదు. ఒకప్పుడు ఉండేదేమోలే, కానీ ఇప్పుడు తను బాగానే ఉన్నట్టు మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు సునీత గారు, గీతా మాధురి గారు, వాళ్ళ వీళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళందరూ ఎట్లా వచ్చారో చూసారా? అదే కదా. మరి అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయికి ఇంత ఇబ్బంది అయింది, మనతో పాటు కలిసి పాటలు పాడింది, ఎన్ని వేదికలు పంచుకొని ఉంటారు. అట్లాంటి ఆవిడకి ఏదో అయిందంటే ఖచ్చితంగా వస్తారు, ఏం జరిగిందో చూసుకోవడానికి. అట్లా మరో పక్క ఫ్యామిలీ ఇక్కడ లేదు, ఒకతే ఉంది, అదొక రకమైన మాటలు. ఒక ఆవిడే ఉందంట ఇంట్లో. అవును, వీళ్ళు వెళ్ళి కూడా వారం రోజులు ఇక్కడే ఉండామని కూడా అనుకుంటారు, తను కొంచెం రిలాక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు పిల్లలు, ఇది ఎగ్జామ్స్ టైమ్, సో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళంటే ఏంటి, ఈ రోజు ఎక్కడ ఉంటారు, రేపు ఇంకో చోట ఉంటారు, కాబట్టి ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోద్ది. సేఫ్ సైడ్ లో మంచి స్కూల్ దొరికిన దగ్గర పిల్లల్ని అక్కడ పెట్టేసి, హాస్టల్లోనో రిలేటివ్స్ దగ్గర వదిలిపెట్టేసి, అత్త మామూల దగ్గర వదిలిపెట్టి వీళ్ళ పనులన్నీ చేసుకుంటారు. వీళ్ళు ఈ పనులు చేయకపోతే అక్కడ ఫీజు ఎవరు కడతారు? అదే కదా. ఖచ్చితంగా తన అవకాశాలన్నీ వచ్చిన అవకాశం వల్ల యూటిలైజ్ చేసుకుంటూనే వెళ్ళాలి 100% వెళ్ళాలి. పైగా ఇప్పుడు ఇవిడికి అదేంటిది సినిమాలో కూడా చేసింది, రీసెంట్లీ ఏదో మూవీలో చూశాను నేను. అవును, కల్పన గారిని ఏదో సినిమాలో కూడా చూసాను, నాకు మూవీ గుర్తు రావట్లా. మూవీలో కూడా చేసింది, యాక్టింగ్ కూడా చేసింది. పైగా బిగ్ బాస్ నుంచి అందరికి దగ్గరైంది కూడా, ఫేస్ బాగా దగ్గరైంది. ఇంకేంటి అంటే ఆర్థికంగా అయితే ఇబ్బందులు లేవు, ఇంకా ఆస్తులు కూడా అంటారా మనం డిస్కస్ చేయకూడదు అసలు, అది మనకి అవుట్ ఆఫ్ సిలబస్. అదే అంటున్నా, వాళ్ళ పర్సనల్. ఒకవేళ ఆత్మహత్య యత్నానికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో అని అనుకోవడం గురించి ఆ టాపిక్. అసలు ఆత్మహత్య కానప్పుడు ఇంకా ఆర్థిక ఇబ్బందుల గురించి ఎందుకు? కాదు, అది జస్ట్ ఓవర్ డోస్ అంతే. ఒకవేళ నిజంగానే నీకు అంత ఉంటే, ఇంతమంది సింగర్స్ ఎక్కడో చోట మనకు ఆపర్చునిటీ ఇప్పించారా? అండ్ ఆ ఆపర్చునిటీ పక్కన పెడితే, నిజంగా ఇవిడకి ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరో ఒకరు మనకు చెప్తారుగా. కల్పన ఈ వరకు ఎవరు అట్లాంటి చెప్పింది లేదు, స్థానికులు చెప్పింది లేదు. అండ్ ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఆవిడ పిలిస్తే వస్తుందంట ఆ కమ్యూనిటీలో, వెంటనే వచ్చి కూర్చుంటుంది. మంచి మనసు తనది, మనం చాలా సందర్భాల్లో చూసాం, కలిసిపోతుంది అందరితో చాలా ఫ్రీ. సింగర్సే చెబుతూ ఉంటారు చాలా మంచి అమ్మాయి అని, త్వరగా కోలుకుంటారు. థ్యాంక్ యూ.